Love you all. మాస్టర్స్ డీప్ బ్రీత్ తీసుకున్నాము. Breathe deeply. Hold. Feel every cell. మీ బాడీలో ఉన్న ప్రతి అణువుకి ప్రతి పార్ట్కి బ్రీత్ని ఫీల్ చేయండి. రిలీజ్. రిలాక్స్ మై డియర్ బాడీ. రిలాక్స్. And deep breath. Feel every cell. Release and relax. And deep breath. Release and relax. Relax, my dear body. Relax. Relax. మళ్ళీ డీప్ బ్రీత్ తీసుకుందాం. బ్రీత్ ఇన్ డీప్లీ. Lock your Muladhara. Push up. Breathe into our brain, all our parts. సుషుమ్నా నుండి బ్రీత్ని బ్రెయిన్ వరకు పుషప్ ఇచ్చి మొత్తం అన్ని భాగాలు ఫిల్ అవుతుంది. సుడిగుండంలో చూడండి మస్తు. రిలీజ్ అండ్ రిలాక్స్. Deep breath once again. Deep breath. Hold. Push up. Fill every neuron. Relax, my dear mind. Relax. Deep breath.
Heal every cell, every neuron. Relax. Body or mind. Relax. Relax. మీ బాడీకి ఒక ట్రయాడ్ వేయండి మాస్టర్స్. మీ హార్ట్కి ఒక ట్రయాడ్. మీ నుదుటి మీద ఒక ట్రయాడ్. దర్శించండి మీ నుదుటి పైన ట్రయాడ్ లో ఈ ఫ్లేమ్ ని దర్శించండి మాస్టర్స్. మనందరం కలిసి ఈ ప్రాసెస్ లో పాల్గొందాం. బ్యూటిఫుల్. ఈ ఫ్లేమ్, ఈ ఫైర్, ఈ జ్వాల, ఈ జ్యోతి ఏదైతే ఉందో అది నా బ్రెయిన్ లో అన్ని పార్ట్స్, నా యొక్క మస్తిష్క భాగాలు ఏమేం క్లోజ్ అయి ఉన్నాయో వాటినన్నిటిని కంప్లీట్ గా ఓపెన్ చేస్తుంది. అబ్జర్వ్ మాస్టర్స్. కళ్ళు మూసుకుని ఉన్న మీ దృష్టి మొత్తం మీ మస్తిష్కంలో జరుగుతున్న ప్రాసెస్ మీదే ఉండాలి. పైకి చూస్తూనే ఉండాలి మాస్టర్స్. మనకి మహావతార్ బాబాజీ అందించిన సందేశం బ్రెయిన్ లో జరుగుతున్న ప్రాసెస్ ని అబ్జర్వర్ గా అలా చూస్తూ ఉండడమే ఒక అద్భుతమైన సాధన అని చెప్పడం జరిగింది. కళ్ళు కళ్ళు పైకి పెట్టి చూస్తున్నామంటే అబ్జర్వర్ స్టేట్ లో ఉన్నట్టే. వెంటనే అసత్యానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని, అంటే నా దైవత్వానికి అడ్డు వచ్చే అంధకారాలన్నీ కరిగిపోతాయి. ఏదైతే సత్యమో, ఏదైతే నా దివ్య కాంతి ప్రభావమో అది శాశ్వతంగా స్థిరంగా ఉంటుంది. మీ బాడీకి సరెండర్ అయ్యి, మీ బ్రెయిన్కి సరెండర్ అయ్యి, నెక్స్ట్ ఇలా మీ బ్రెయిన్ని దర్శించమని, అబ్జర్వర్ గా ఉండమని మనకి మహావతార్ బాబాజీ ఇచ్చిన సందేశం మాస్టర్స్. తన యొక్క సాధన యొక్క తన సాధన యొక్క
great message. Observer, my dear masters. Please observer. Thank you. Love you, Mahathir Babaji. అజ్ఞానపు అంధకారాలన్నీ కరిగిపోతున్నాయి. రియలైజేషన్స్ పూర్తి అవగాహన నా పట్ల నాకు నా దివ్యత్వం నాకు అర్థమవుతుంది. I am Christ consciousness realized. Yes. సప్తమ ప్రజ్ఞతల దివ్య సామ్రాజ్య సార్వభౌమాధికారిని నేను. I am pure consciousness realized. స్వచ్ఛమైన చైతన్యాన్ని నేను, పరిశుద్ధ చైతన్యాన్ని నేను. I am divine consciousness realized. దివ్య చైతన్యాన్ని నేను. I am pure love consciousness realized. పరిశుద్ధమైన ప్రేమ చైతన్యాన్ని నేను. Yes. I am light. I am light. I am light. Yes. నా బ్రెయిన్ లో ఉన్న దైవ కణంతో నేను అనుసంధానమై కంప్లీట్ దైవ స్థితిలో స్థిరంగా ఉండి పూర్తి ఎరుకలో నా దివ్య స్పృహలో నేను ఉంటూ నా వైబ్రేషన్ ని రైట్ చేస్తున్నాను. ఐ ఆమ్ లైట్. విస్తరిస్తుంది నా కాంతి. బ్రెయిన్ లో నా మస్తిష్కంలో 5% ఇప్పటి వరకు పనిచేస్తుంది కదా. మిగతా 95% అజ్ఞానంతో, పరిమితత్వంతో, అహంకారంతో, ఆ అంధకారంతో క్లోజ్ అయిన ఆ 95% కాంతిలోకి వచ్చాయి, వెలుగులోకి వచ్చాయి, ఓపెన్ అయ్యాయి. I am Christ consciousness realized. I am Christ consciousness realized. I am Christ consciousness realized. Yes. ఏదైతే నా సహజ స్థితో, నా దివ్యత్వము, అది నేను అర్థం చేసుకోవడానికి అడ్డుగా వస్తున్న ఈ అజ్ఞానపు అంధకారాల్ని చీల్చుకుంటూ పరిశుద్ధంగా
పవిత్రంగా నాతో నేనుండడమే దైవత్వము అని మనకి ఈ ప్రాసెస్ అందించింది బుద్ధ చైతన్యం. పవిత్రంగా ఉండమని సందేశం ఇచ్చి నా పవిత్రతకు అడ్డం వస్తున్న ఆ స్టఫ్ నంతా, ఆ స్టోరేజ్ నంతా క్లియర్ చేసే ఈ ప్రాసెస్ ను కూడా ఇవ్వడం జరిగింది మనందరి కోసం. ప్లీజ్ అబ్జర్వ్ మై డియర్ మాస్టర్స్. అబ్జర్వ్. ఖాళీ చేయండి. బ్రెయిన్ లో ఏ ఏ మూల, ఏ ఏ స్వరంగాల్లో ఎంత స్టోరేజెస్ ఉంచేసాము, అనవసరమైనవి, నేను కానివి, అసత్య సామ్రాజ్యాలకి దారి ఇచ్చాము, వాటినన్నిటినీ క్లియర్ చేసేయండి మాస్టర్స్. ఎస్, తక్షణం ఖాళీ చేయించండి. మీరు అబ్జర్వర్ గా అలా చూస్తూ ఉండండి. మీ దివ్య కాంతి ప్రకాశాన్ని విస్తరింపచేస్తూ ఉండండి. ఆ స్వరంగ మార్గాలన్నీ తెరుచుకుంటూ అక్కడ ఉన్న అన్కాన్షియస్నెస్ అంతా క్లియర్ అయిపోతూ వస్తుంది మాస్టర్. అన్కాన్షియస్ స్టఫ్, అన్కాన్షియస్ తో స్టఫ్ అయిపోయిన ఆ అంధకారం అంతా, ఆ అజ్ఞానపు సంసారాలన్నీ క్లియర్ అయిపోతాయి మాస్టర్స్. పూర్తి స్పృహగా మనం ఎప్పుడైతే ఉంటున్నామో అప్పుడు అన్కాన్షియస్ గా మనల్ని పరిమితత్వంలో ముంచే పెత్తనాలన్నీ నిర్వీర్యమైపోతాయి మాస్టర్స్. I am pure consciousness realized. I am Sri Krishna consciousness realized. I am Sri Krishna consciousness realized. Yes. I am Hanuman consciousness realized. I am Hanuman consciousness realized. I am Hanuman consciousness realized. I am Lakshmi Narasimha consciousness realized. I am Lakshmi Narasimha consciousness realized. I am Lakshmi Narasimha consciousness realized. I am Shiva consciousness realized. I am Shiva consciousness realized. I am Shiva consciousness realized.
Yes, I am divine consciousness daylight. I am light. ప్యూర్ గా ఉన్నాను. పరమ పవిత్రంగా ఉన్నాను. పవిత్రతే దైవం. నాతో నేను ఉండడమే పవిత్రత. నాలో నేను ఉండడమే పవిత్రత. ఆ పరమ పవిత్రతే దైవం. ఆ స్వచ్ఛతే దైవం. నాలో నేను ప్యూర్ కాన్షియస్ గా, శుద్ధమైన చైతన్యంగా, స్పృహలో ఉండడమే దివ్యత్వం. నా దివ్య శక్తి, చైతన్యం, సామర్థ్యాలు అన్నీ నా అనుభవంలోకి రావడానికి అవకాశం ಇದೆ. Yes, I am Ramta consciousness realized. I am Ramta consciousness realized. I am Ramta consciousness realized. ఇంకా మూల మూలల్లో ఏ ఏ పొరల్లో మొండిగా ఉన్న ఆ పరిమిత పెత్తనాలన్నీ కరిగిపోయాయి మాస్టర్. పరిపూర్ణమైన స్వేచ్ఛగా నా స్వయాన్ని సింహాసనాన్ని అధిష్ఠింపచేసి నా జీవితం అనే దివ్య సామ్రాజ్యాన్ని నా స్వయంతో అనుసంధానమై పరిపాలన చేస్తున్నాను. I am pure consciousness realized. Observe. అన్కాన్షియస్ గా వేసుకున్న ప్రింట్స్ అన్ని మొత్తం క్లియర్ అయిపోతున్నాయి మాస్టర్స్. ఎందుకంటే అది నేను కాదు కాబట్టి, అవి నేను కాదు కాబట్టి, నేను కానిది నేను స్పృహలో లేనప్పుడు మాత్రమే పెత్తనం చేయగలుగుతుంది మాస్టర్. నా స్పృహలోకి నేను ఎప్పుడైతే వచ్చానో నేను కానిది ఏమాత్రము నిలవలేదు. ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఏ ఆలోచనలు వస్తున్నా ఆ అబ్జర్వర్ గానే ఉండండి. అవన్నీ వాటి యొక్క పరిమితత్వపు శక్తినంతా కోల్పోతూ మీ దివ్య జ్ఞాన వెలుగులో సత్యం మాత్రమే, మీ దివ్యత్వం మాత్రమే
ప్రేమ, ప్రశాంతత, ఆనందాలు మాత్రమే నిలబడతాయి మాస్టర్స్. పరిమితత్వపు ఆలోచన వ్యవస్థలన్నీ కరిగిపోతాయి. నాలో నేను, నాతో నేను, నాకే నేను, నా చుట్టూ నేను, నా అంతట నేను, సదా స్వయం స్వేచ్ఛనై, సకల సమృద్ధినై, సర్వైశ్వర్యాన్ని, సమస్త శక్తి సామర్థ్యాన్ని, సృష్టి సౌందర్యాన్ని, సర్వాంతర్యామిని, స్వచ్ఛంగా, సంపూర్ణంగా, సత్యంగా సదా సర్వదా ఉంటున్నాను సంతృప్తిగా. ఎస్, ఐఎమ్ సాటిస్ఫైడ్ మై సెల్ఫ్. ఐఎమ్ సాటిస్ఫైడ్ మై సెల్ఫ్. బ్యూటిఫుల్. మనలోనే గత జన్మల నుంచి పేరుకున్న పరిమితత్వపు నమ్మక వ్యవస్థలన్నీ సబ్ కాన్షియస్ మైండ్ లో మొత్తం క్లియర్ అయిపోతున్నాయి మాస్టర్స్. రైజ్ యువర్ లైట్ ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీ రైజ్ చేయండి. ఇంకా ఇంకా లోపలికి డీపర్ గా ప్రవేశించండి మాస్టర్స్. ఎస్, సబ్ కాన్షియస్ మైండ్ ఫ్రెష్ గా ఉంది, క్లియర్ గా ఉంది. ఇక నా ఆలోచనలు, నా నమ్మకాల్లో, నా అలవాట్లలో పరిమితత్వం అనేది ఎక్కడ నా బ్రెయిన్ లో లేదు. ఇంకా నా గత జీవితాన్ని నేను రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. నా వ్యక్తిత్వ అనుభవాల్ని నేను వ్యక్తం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఐ ఆమ్ ప్యూర్ కాన్షియస్నెస్ రియలైజ్డ్. నా దివ్య వ్యక్తీకరణలే నా స్పృహలోకి, నా అలవాట్లలోకి, నా ఆలోచనలోకి, నా నమ్మక వ్యవస్థలోకి ఫిల్ అయ్యాయి. ఐ ఆమ్ క్రీస్ట్ కాన్షియస్నెస్ రియలైజ్డ్. మరింత డీపర్ గా మనం మన లోపలికి ప్రవేశిస్తున్నాం మాస్టర్స్. సూపర్ కాన్షియస్నెస్ నేను అని నాకు అర్థమవుతుంది. ఐఎమ్ సూపర్ కాన్షియస్నెస్ రియలైజ్డ్. ఐఎమ్ సూపర్ కాన్షియస్నెస్ రియలైజ్డ్.
ఐ యామ్ సూపర్ కాన్షియస్‌నెస్ రియలైజ్డ్. ఇంకా డీపర్‌గా, ఇంకా డీపర్‌గా మన లోపలికి మనం ప్రవేశిస్తున్నాము. ఇప్పుడు నా బ్రెయిన్‌లో ఉన్న ఆ అన్ని స్వరంగాలు క్లోజ్డ్‌గా ఉన్న అంధకారంతో ఉన్నవన్నీ క్లియర్ అయిపోయి చాలా విశాలంగా, వెలుగుతో, దివ్య కాంతులతో అమృతమయంగా, ఆహ్లాదంగా, ఆనందంగా అవన్ ఆ ప్రాంగణమంతా సుస్పష్టంగా నా స్పృహలో ఉంటుంది మాస్టర్స్. యెస్. మరింత డీపర్‌గా నేను పయనిస్తూ ఉన్నాను నా లోపలికి ఇంకా, ఇంకా, ఇంకా. ఐ యామ్ హైపర్ కాన్షియస్‌నెస్ రియలైజ్డ్. ఐ యామ్ హైపర్ కాన్షియస్‌నెస్ రియలైజ్డ్. ఐ యామ్ హైపర్ కాన్షియస్‌నెస్ రియలైజ్డ్. యెస్. బ్యూటిఫుల్. మరింత డీపర్‌గా నా యొక్క మూల స్థానం చేరే వరకు నా ప్రయాణం కొనసాగుతూ ఉంది. నన్ను నేను అర్థం చేసుకుంటూ, ఓపెన్ చేసుకుంటూ, నా లోపలకు స్వేచ్ఛగా నేను ప్రయాణిస్తున్నాను. ఐ యామ్ అల్ట్రా కాన్షియస్‌నెస్ రియలైజ్డ్. ఐ యామ్ అల్ట్రా కాన్షియస్‌నెస్ రియలైజ్డ్. ఐ యామ్ అల్ట్రా కాన్షియస్‌నెస్ రియలైజ్డ్. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. 100% నా బ్రైన్ యాక్టివేషన్‌లోకొచ్చింది. కంప్లీట్‌గా దివ్యత్వము అనే ప్రోగ్రామ్సే నా బ్రైన్‌లో ప్రతి న్యూరాను దివ్యత్వ వ్యక్తీకరణకే ప్రోగ్రామ్స్ అన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి. ఫార్మ్‌లో ఉన్నాయి. ఒక్కటే ఫైరింగ్. రకరకాల నమ్మకాలు, రకరకాల వ్యవస్థలు, రకరకాల ఆలోచనలు, రకరకాల భావావేశాలకి ఎన్నాళ్ళు ఫైరింగ్స్ అవుతున్న ఆ న్యూరాన్స్, ఆ న్యూరోనెట్ ప్రోగ్రామ్స్ అవన్నీ క్లియర్ అయ్యి కంప్లీట్‌గా ఒకటే ఆలోచనకు ఫైర్ అవుతున్నాయి చూడండి మాస్టర్. ఐ యామ్ గాడ్. ఐ యామ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఐ యామ్ గాడ్. నేనే దైవాన్ని అన్న ఆలోచనకి మొత్తం నా బ్రెయిన్‌లో ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ అలైన్ అయ్యాయి. అవేర్ అయ్యాయి. కనెక్ట్ అయ్యాయి మాస్టర్. ఒక్కటే ఫైరింగ్. యెస్. ఒక మహాయజ్ఞమే, ఒక మహాయాగమే మనం కొన్ని రోజులుగా చేస్తూ వస్తున్నాం మాస్టర్. మన బ్రెయిన్‌లో. నా దివ్య సామ్రాజ్యాన్ని నా అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఈ యజ్ఞం
ఎన్ని రోజులుగా మనం చేస్తూ వస్తున్నాం. మరింత డీపర్‌గా మన లోపలికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. అవేర్ అయ్యింది. అవేకనింగ్ అయ్యింది మాస్టర్. పూర్తిగా ఓపెన్ అయ్యాము. ఐ యామ్ వాయిడ్. ఐ యామ్ వాయిడ్. ఐ యామ్ వాయిడ్. నాకు అర్థమవుతుంది. నేనే ఆ మహాశూన్యాన్ని అని. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. మై డియర్ మాస్టర్స్, మహాశూన్యంలో నేను నిరాకారంగా, నిర్గుణంగా, నిశ్చలంగా, నిరామయంగా, నిశ్చింతగా ఉన్నాను. ఏది నేను కాదు. ఏది నేను కాదు. అన్నిటితో డిటాచ్ అయ్యాను. ఏది నేను కాదు. ఎస్, ఐ యామ్ వాయిడ్. I am wide. I am wide. I am wide. I am wide. మహాశూన్యమే నేను. మహాశూన్యం. Mahasum. Please contemplate. Please. స్థిరంగా ఉండండి మాస్టర్స్. మహాశూన్య స్థితి.
I am wide. కంప్లీట్ గా యాక్సెస్ చేయండి మాస్టర్స్. మీ దివ్యత్వ స్థితిని మీలో ఉన్న దివ్య చైతన్యం, మీలో ఉన్న దివ్య శక్తులను, ఈ యొక్క దివ్య సామ్రాజ్యాన్ని వాయిడ్లోని మహాశూన్యంలోని అంతా ఉంది. అంతా ఉంది కానీ అంతా లయమైపోతుంది. ఏది ఏది లేదు, అంతా లయమైపోతుంది. అన్ని లయమైపోతుంది. నేను అని ఇప్పటి వరకు అనుకుంటున్నావు అంత అవగాహన మొత్తం లయమైపోతుంది. నేను అని ఇప్పటి వరకు చేసిన ప్రతి అనుభవం లయమైపోతుంది. కరిగిపోతుంది మాస్టర్స్. ఏమీ లేదు ఇక్కడ. ఒక్క భావం కూడా నేనే లేదు మాస్టర్స్. ప్రతి భావం నేను అని ఫీల్ అయిన ప్రతిదీ ఇక్కడ లయం అయిపోయాయి, కరిగిపోయాయి. I am void. I am void. ఈ మహాశూన్య స్థితిలో ప్యూర్ కాన్షియస్ గా, ప్యూర్ ఎనర్జీగా, ప్యూర్ మైండ్ గా మీరున్నారు. కంప్లీట్ గా మీతో మీరు అనుసంధానమై మహాశూన్య స్థితిలో స్థిరంగా ఉన్నారు మాస్టర్స్. ఈ మహాశూన్య స్థితిలోంచి మీకు జాగృతం అవుతున్న మీ దివ్యత్వ కోణాల, మీ దివ్యత్వ సామర్థ్యాలని ఇప్పుడు దర్శిస్తూ రండి మాస్టర్స్. I am Christ consciousness. I am filled with vitalness. I am my deeper mind. I am the mind of God. The Father and I are one. I am the power of God. I am God. I am the all-wise knowing intelligence. I am awakened. I am enlightened. My consciousness is expanded. I am one with all life. I am unlimited mind. My brain is open. I am one with all life. I am joy. I am love. I see the God in all people and things. I love unconditionally myself and others.
I am worthy. I am understanding. I am righteous. My greater mind appears. I am immortal. I do unto others as I would have them do unto. I am everything I must be. I am complete freedom. I am my own power. I take responsibility for my life. I am impeccable. I am moral. I am fearless. I am humble. My psychic abilities are fully developed. I know the thoughts of others. I can see things others do not. I know the future and make my choices accordingly. I am recognitive. I have teleportation abilities. Lay down, my dear masters. Lay down. వెనక్కి వాలి పడుకోండి. రిలాక్స్ చెప్పండి మీ బాడీ. రిలాక్స్. రిలాక్స్. ఎస్. రిలాక్సేషన్లోనే మిమ్మల్ని మీ అణువణువులోకి అనుమతించుకోండి మస్తు. ఈ ప్రతి క్షణము మీ దివ్య స్పృహలో మీరు ఉండడానికి నిర్ధారించుకోండి మస్తు. ఇది కంటిన్యూ చేస్తూ ఉండండి. I leave my body regularly and remember my journey. I slumber in twilight. I am lucid dreamer. My dreams are vivid and lucid. I remember my dreams. I control my actions in my dreams. I dream other dimensions. I dream past life experiences. I dream future experiences. My God talks to me in the dream state. I travel dimensionally. I can fly. I respect myself. I respect others. I experience my conscious self. I see in full view my radiant body. I see the Ram's radiant body. I see clearly the energy fields of every individual. Every day my joy grows. I live in the now. I am point zero. I have visions of the golden plan of paradise. I go to the Ram's house. I remember my life with Ramda. I remember all that Ramda taught me in his lifetime. I remember, I remember, I remember. I am time traveler. I commune with great beings. I have made contact with the entity behind the door. My book of life is open. And I remember my past life. I remember my future. I have fabulous imagination. I visualize easily and dimensionally. What I imagine is real. What I imagine is my primary reality. I am an alchemist.
I have the power to create my life the way I want it to be. I can create anything I want. I can create anything I want. I can create anything I want. My manifestations are comes quickly. Yes, my dear masters, అద్భుతంగా మీ శరీరాన్ని, మీ మైండ్ని, మీ జీవితాన్ని వినూత్నంగా, దివ్యంగా, మహోన్నతంగా, ప్రజ్ఞావంతంగా క్రియేట్ చేయండి మాస్టర్స్. కొత్త సృష్టిని చేయండి, డే క్రియేషన్ చేయండి. జీవితాన్ని దర్శించండి. మీ ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి చేష్ట, ప్రతి కదలిక, ప్రతి శ్వాస దివ్యత్వమే. నిత్యన చర్యలు దైవ చర్యలుగా ప్రతి క్షణము మీ స్పృహలో మీరు ఉండడమే మీ క్రియేషన్ మాస్టర్. క్రియేట్ చేయండి. మీతో మీరు ఉంటే ఆరోగ్యం, మీతో మీరు ఉంటే ఆనందం, మీతో మీరు ఉంటే సంపద, మీతో మీరు ఉంటే సౌందర్యం, మీతో మీరు ఉండడమే శక్తి. ఇది అర్థం చేసుకుని నిర్ధారించుకోండి. పూర్తిగా నాతో నేను, నాలో నేను, నాకే నేను ఉంటున్నాను. బ్యూటిఫుల్. సువర్ణయుగ సత్య సందర్శనంలో అమర శక్తి శరీర చైతన్యమా జయ హో జయ జయ హో. సువర్ణయుగ సత్య సంబరోత్సవం అమర ప్రేమాఖండ శక్తి చైతన్యమా జయ హో జయ హో. లవ్ యు ఆల్. అమర శక్తి శరీర చైతన్యమా జయ సువర్ణయుగపు కార్యకర్తల దివ్య శుభోదయం, సువర్ణోదయం. మళ్ళీ రేపు ఉదయం 3:30 కలుసుకుందాం. స్వస్తి.